దేవుని యొక్క సన్నిధానంలో ఈ సమయంలో మన మధ్యలో బ్రదర్ హానోక్ ఉన్నారు. వారు సువార్థికులుగా అనేకమైన ప్రాంతాలలో, రాష్ట్రాలలో దేవుడిచ్చినటువంటి ఆ పిలుపు మేరకు భార్యాభర్తలు ఇద్దరు కూడా సువార్త పంచడానికి మారుమూల గ్రామ ప్రాంతాలలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. వారు మనకు పరిచయం అవ్వడం, మన పరిచయలు కూడా వారు సువార్త చెప్పడం అనేది గత 2 వారాలను బట్టి జరుగుతూ ఉంది. ఈరోజు వారు మన మధ్య ఉండడం చాలా సంతోషం. ఒక 20 నిమిషాలు వారి సాక్ష్యాన్ని మనకు పంచుకుంటారు. వారు ప్రభు పనికి ఎలాగొచ్చారు, ఎట్టి రీతిగా వారు నడిపించబడుతున్నారు, వాడబడుతున్నారు అన్నటువంటి విషయాన్ని వారి మాటలో మనం తెలుసుకుందాం. బ్రదర్ హానోక్ గారు నేను ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కూడా శ్రద్ధగా దేవుని యొక్క విషయాలను నోట నుంచి వస్తున్నప్పుడు గ్రహించి వారి సాక్ష్యాన్ని పంచుకుంటుండగా మనమందరం కూడా శ్రద్ధగా విందాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో నాయన యేసు కృప మందిరంలో నాయన తండ్రి కొద్ది నిమిషములు ప్రభువా మేము మాట్లాడుతుండగా ప్రభువా మీరు మాకు సహాయం చేయమని, ఈ మాటలు ప్రతి ఒక్కరికి అర్థమయ్యడానికి మీరు సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన యేసు నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యేసు కృప మందిరము, మరి నెహెమియా నాగరాజ్ సార్ గారు, వారి యొక్క కుటుంబ సభ్యులకి, వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభునామం పేరిట వందనములు తెలియజేస్తున్నాము. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, నా పేరు సురేష్. మేము ఒక బోయ కులంలో నుంచి వచ్చాము. మాది కర్నూలు ప్రాంతంలో ఒక చిన్న గ్రామము ధర్మవరం. అయితే మేము పుట్టుకతో క్రిస్టియన్స్ కాదు, మేమంతా కూడా అన్యులం. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మేము ఏ విధంగా ప్రభు దగ్గరికి వచ్చామంటే, మాకు దాదాపుగా ఒక 15 సంవత్సరాల కిందట 7 లక్షల అప్పు ఉండేది. ఈ 7 లక్షల అప్పు ఉంటే నేను దాదాపుగా 10 సంవత్సరాలు తాపీ మేస్త్రి, బేల్దారి పని చేసేవాడిని. ఈ తాపీ మేస్త్రి, బేల్దారి పని చేసుకుంటుంటే నేను 10 సంవత్సరాలు ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసపడ్డా. ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా నేను చేసిన కష్టమంతా కూడా ఫైనాన్స్ ఇంట్రెస్ట్ కట్టుకోవడానికి కూడా సాలుకొచ్చేవాడిని. ఈ విధంగా చాలా సందర్భంలో నేను ఎందుకు ఈ లోకంలో పుట్టాను, ఎంతో భారము ఆవేదన నాలో ఉండేది. ఎందుకంటే ఎంత కష్టపడినా ఎంత పని చేసినా ఇంట్లో సమాధానం లేదు, సమస్యల నుంచి విడుదల లేదు. అటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం. మా నాన్నగారికి, మా అమ్మగారికి మేము 4 సంతానం, 2 అక్క వాళ్ళు, ఒక అన్న, నేను అందరికంటే చాలా చిన్నవాణి. ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ అప్పుల బాధ తట్టుకోలేక 5 మందిని కలిసి ఒక రోజున శావెన్స్ పూలు మందు అనేది కొడతారనమాట. ఆ మందు డబ్బా అన్నంలో కలుపుకొని చనిపోవాలనుకున్నాం. ఎందుకంటే సొంత బంధువులు కానీ, చిన్నమ్మ పెద్దమ్మలు కానీ ఎవరు కూడా మాకు సహాయం చేయలేదు, ఎవరు కూడా మాకు దగ్గరికి చేర్చుకోలేదు. అందరూ కూడా ఎట్లా ఉన్నారంటే చాడీలు చెప్పేవారు, మనం బ్రతుకుతుంటే ఓర్చలేని వారు. ఈ విధంగా మా కుటుంబం అంతా కూడా నాశనం కావాలని కోరుకునేటువంటి వారు ఉన్నారు. అప్పుడు చాలా బాధపడ్డామండి. మాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, మమ్మల్ని ఎవరు ఓదార్చేవారు లేరని ఎంతో వేదన పడ్డాం. ఇంకా లాస్ట్కి చచ్చిపోవాలనుకున్నటువంటి సిచ్యువేషన్లో ఒక రోజున ఒక ఆయన మాకు సువార్త ప్రకటించాడు. ఏమని చెప్పాడంటే, ఆయన మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి, దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, మీ అప్పుల సమస్యల నుంచి విడుదల కలిగిస్తాడు అని ఆయన ఒక మాట చెప్పాడు. చెప్తే మా అమ్మ ఎంతోమంది దేవుళ్ళ కాడికి, దేవతల దగ్గరికి వెళ్ళాం కదా, సరే మనం వెళ్ళి చూద్దామన్నట్టుగా ఫస్ట్ స్టార్టింగ్లో గుత్తికి ప్రార్థనకు వెళ్ళడం జరిగిందండి. అంటే మేము దేవుని దగ్గరికి అయితే మాకున్నటువంటి సమస్యను బట్టి, బాధలను బట్టి, మాకున్న అప్పుల సమస్య వలన
ప్రభు దగ్గరకు వచ్చాం. మాకు అంతకుముందుకు యేసు ప్రభు గురించి ఏమీ కూడా తెలియదు. మేమంతా అన్యజనుల కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వారం అండి. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ప్రభునందు ప్రేమైన గ్రామ ప్రజలారా, సంఘస్థులారా, అయితే మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని రోజులకి మా అమ్మ ఇట్లా దేవుని వాక్యం విని బలపడి, ఆమె మా అప్పులు తీరకపోయినా కానీ సరే ఆమె నేను బాప్తిసం తీసుకుంటాను అని ఒక రోజున మా కుటుంబంలో అందరితో చెప్పింది. చెప్తే నేను అన్నాను, యేసు ప్రభు అంటే మాదిగుళ్ళ దేవుడు కదా, మనం ఎందుకు బాప్తిసం తీసుకోవాలి, నువ్వెందుకు బాప్తిసం తీసుకుంటావు, నువ్వు కూడా బాప్తిసం తీసుకుంటే మేము ఇంట్లో ఉండము అని మాట్లాడినా. ఎందుకంటే అప్పుడు నాకు తెలియదు యేసు ప్రభు గురించి. ఏమని ఆలోచించేవానంటే అప్పుడు మా ఫ్రెండ్స్, బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఒక చిన్న చూపు చూస్తారు కదా, హేళన చేస్తారు కదా, అవమానపరుస్తారు కదా, మన కులం దేవుడు కావద్దు కదా అనే ఒక అభిప్రాయంతో ఆ విధంగా మా అమ్మని ఆ రోజున మాట్లాడడం జరిగింది. మేము ఎంత చెప్పినా కానీ మా అమ్మ ఎవరి మాట వినుకోకుండా ఆమె బాప్తిసం తీసుకుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా మొట్టమొదటిసారిగా మా అమ్మ ప్రభుని నమ్ముకుంది. ప్రభుని నమ్ముకున్న తర్వాత ప్రభునందు ప్రేమైన వాళ్ళరా కొన్ని రోజుల తర్వాత నేను కూడా చర్చికి ప్రార్థనకి వెళ్ళేవాడిని. ఆ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో నేను చర్చికి వెళ్తున్నప్పుడు కొంతమంది ప్రశ్నించేవారు, యేసు ప్రభు తల్లి పేరు ఏం పేరు, తండ్రి పేరు ఏం పేరు, ఈ విధంగా అనేక ప్రశ్నలు వేస్తుండేవారు. కానీ నాకు ఏం తెలియదు. ఎందుకంటే నేను చదువుకునేది 7 వరకు మాత్రమే చదువుకున్నా. నన్ను బైబిల్ చదివితే కూడా నాకేం అర్థమయ్యేది కాదు. అంటే నాకు ఈ చదువు ఏమాత్రం కూడా లేదు, జ్ఞానం అనేది కూడా లేదు. ఎందుకంటే నేను స్పష్టంగా మాటలు కూడా మాట్లాడలేను. ఎందుకంటే ఆనాడు మోసే కూడా నత్తివాడు కదా. ఆ విధంగా నేను మాటలు కూడా స్పష్టంగా పలకలేనటువంటి పరిస్థితి. అంటే మాకు ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మేము ఒక రోజున హన్నా గురించి ఒక తీర్మానము, ఆమె ఒక మొక్కుబడి చేసుకున్నప్పుడు నేను కూడా మనసులో ప్రార్థన చేసుకున్నాం, దేవా నువ్వే నిజమైన దేవుడవైతే నాకున్నటువంటి సమస్యల నుంచి విడిపించు అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ఇంకా నా సమస్యల నుంచి, బాధల నుంచి విడిపిస్తే నేను నీకోసమే బ్రతుకుతా, నీకోసమే సేవ చేస్తానని నేను ఒక తీర్మానం చేసుకున్నా. నా తీర్మానం ఎవరికి చెప్పలేదు, సంఘంలో ఉన్న వారికి కానీ ఎవరికి తెలియదు. కానీ నేను నా మట్టుకు నేను మనసులో ప్రార్థన చేసుకున్నా. అటువంటి పరిస్థితిలో ప్రభునందు ప్రియమైన వాళ్ళరా కొన్ని రోజులకి దేవుడు నేను ఊహించని రీతిగా అంటే 7 లక్షల అప్పును కూడా దేవుడు ఏం చేసినాడంటే ఒకదాని తర్వాత ఒకటి అంతా కూడా దేవుడు సహాయం చేశాడు. ఎందుకంటే అప్పుడు పొలం మాకు ఉండేది, పొలం ఉండే కానీ అప్పుడు ఎకరా 20,000 రూపాయలు ఉండేది. 10 ఎకరాల పొలం ఉండే, 10 ఎకరాల పొలం ఉన్నా కానీ 2 లక్షలు వస్తుంది. ఇండ్లు అమ్మినా కూడా ఒక 50,000 లేదా 1,00,000 రూపాయలు వస్తాయి. అంటే పొలము, ఇండ్లు అన్నీ అమ్మేసినా కానీ ఆఖరికి ఏరే వాళ్ళ కింద జీతం ఉన్నా కానీ మా యొక్క అప్పులు తెగిపోవు. అంటే అటువంటి స్థితి మా పరిస్థితి. కానీ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుని మార్గంలో నడిచిన తర్వాత అక్కడ మాకు సేవకుడు ప్రతి వారంలో ఒకరోజు మా గృహానికి వచ్చి ఆ గ్రామంలో ప్రార్థన చేసేవాడు. ఆయన వచ్చి వారంలో ఒకరోజు కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాడండి. అప్పుడు అనుకున్నాను, ఇది మన కోసం, మన కుటుంబం కోసం ఎవరు కూడా బంధువులు కానీ స్నేహితులు కానీ కన్నీరు గార్చలేదు. అలాంటిది ఆయన ఎవరో మనం ఎవరో, ఆయన ఏ కులమో మనదే కులమో తెలియదు, అయినప్పటికీ ఆయన మన కోసం ఇంతరంగా కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాడని ఆ రోజు చాలా సంతోషపడ్డానండి. ఆ విధంగా ప్రభునందు ప్రేమైన సంఘస్థులారా ఆ రోజున అట్లా తీర్మానం తీసుకొని మనం వెళ్తున్నప్పుడు అనుకోని రీతిగా ఒక 2 సంవత్సరాలకు దేవుడు ఏం చేసినాడంటే నాకున్నటువంటి 7 లక్షల అప్పులను దేవుడు తీసేశాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నమ్మిన వారందరికీ చప్పట్లు కొట్టండి. ఎందుకంటే నేనేం మీకు కట్టుకథలు చెప్పడం లేదు, జరిగిన వాస్తవం చెప్తున్నా. అట్లాంటి స్థితి నా పరిస్థితి. ఆ తర్వాత నేను అంతకుముందుకు సినిమాలంటే విపరీతమైన పిచ్చి, త్రాగుడు, అనేక చెడు వ్యసనాలు, అనేక పాపంలో జీవించేవాడిని. అలాంటి స్థితిలో ఉన్నా కానీ నాకు అప్పులు తెగిపోయినా కానీ పాస్టర్తో గొడవ పెట్టుకునేవాడిని. నాకు దేవుడు మాట్లాడితే నేను బాప్తిసం తీసుకుంటాను, లేకపోతే లేదు అని ఈ విధంగా నేను చాలా మొండిగా మాట్లాడేవాడిని. ఎందుకంటే నేను చాలా మొండిగా ఉండేవాడిని అనమాట. అటువంటి సిచ్యువేషన్లో నేను ఒక రోజున అందరూ ప్రశ్నిస్తున్నారు కదా, యేసుప్రభు గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారని బైబిల్ చదవడం ప్రారంభించాను. బైబిల్ చదవడం ప్రారంభిస్తుంటే కొత్త నిబంధనలోంచి స్టార్ట్ చేసినాను. స్టార్ట్ చేసినప్పుడు దేవుడు ఒక రోజున
ఒక వాక్యాన్ని నాకు పదే పదే ఎక్కడికి వెళ్ళినా పడుకున్నా లేచిన ప్రతిసారి కూడా ఆ వాక్యం నాకు ఒకటే గుర్తుకొస్తుంది. ఏమిటి ఆ వాక్యం అంటే యోహాను సువార్తలో 20వ అధ్యాయము 29వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మని వారు ధన్యులని అతనితో చెప్పాను. ఈ మాట పదే పదే నా మనసులో మైండ్లో తిరుగుతుంది. అసలు ఈ మాట ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే గుర్తుకొస్తుంది. బైబిల్లో ఎన్నో వాక్యాలు ఉన్నాయి, ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి, కానీ ఈ మాట ఎందుకు ఇలా వస్తుంది అని కొన్ని రోజుల తర్వాత ఆలోచించిన తర్వాత ఇక్కడ నాకు ఈ వాక్య భాగం తర్వాత అర్థమైంది. అంటే యేసు ప్రభు కాలంలో మనం లేము. యేసు ప్రభు ఎలా ఉంటాడో కూడా మనకు తెలియదు. వాస్తవానికి ఫోటోలలో చూపిస్తారు యేసు ప్రభు ఫోటోలు, ఆ ఫోటో యేసు ప్రభు దాన్ని కూడా తెలియదు. కాకపోతే అది యేసు ప్రభు అలా ఉంటాడని వాళ్ళు ఆ పెయింట్ వేయడం జరిగింది. అంటే ఆయన మాటలు ఎలా ఉంటాయో మనకు తెలియదు, ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు. అంటే అక్కడ ఉన్నటువంటి తోమ మనందరికి తెలుసు, మీకు వాక్య భాగం. ఆ తోమ ఏంటంటే, అందరూ కూడా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన చూస్తేనే కానీ మేము నమ్మం అని ఒక తీర్మానం, ఒక మొండిగా ఉండేవాడు. ఎవరు? తోమ. అంటే అక్కడ ఉన్నటువంటి అందరికీ కనిపించాడు, కానీ తోమాకు మాత్రం కనిపించలేదు. అందుకే తోమతో ప్రభు అంటాడు, అంటే ఆయన అంటాడు, నేను ఆ చేతులకు ఉన్నటువంటి మేకులు కొట్టిన గాయాలు ఆయన చేతులు తాకితే కానీ నేను నమ్మను, ఆయన చూస్తేనే కానీ నమ్మను అని చాలా మొండిగా ఉంటాడు. ఆయనతో ప్రభు అంటాడు, నువ్వు చూచి నమ్ముతీవి, చూడక నమ్మని వారు ధన్యులు. హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా యేసు ప్రభు ఎలా ఉంటాడు, ఆయన స్వరం ఎలా ఉంటుందో కూడా తెలియదు, అయినప్పటికీ మనం నమ్మాం. ఆ వాక్యం ద్వారా నేను దేవుని తెలుసుకొని రక్షణ పొందినాను. తర్వాత నాకు ఎందుకు ఇంత సమస్యలు ఉన్నాయి, ఎందుకు ఇంత బాధలు ఉన్నాయంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 1 నుంచి 3 వచనాలు గమనించినట్లయితే, ఎందుకంటే నేను చెప్తున్నాను, తొందరగా మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోండి, ఎందుకంటే నాకు సమయం లేదు కాబట్టి షార్ట్కట్లో చెప్పేస్తున్నా. అంటే అక్కడ ఒక వ్యక్తి, పుట్టుకతో గుడ్డివాడైనటువంటి వ్యక్తి ఉన్నాడు. అక్కడ అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, వీడు గుడ్డివాడుగా పుట్టాడు కదా, వీని తల్లి అయినాను, వీని తల్లిదండ్రులైనాను ఏమైనా, లేకపోతే వీడైనాను ఏమైనా పాపం చేసినాడేమో, అందుకే వీడు పుట్టుకతో గుడ్డివాడుగా పుట్టాడు కదా అని యేసు ప్రభువుని శిష్యులు అడుగుతారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్తాడంటే, తన యొక్క శిష్యులతో, యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం గమనించినట్లయితే, 3వ వచనం చూద్దాం. యేసు, వీడైనను వీరి కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీడి అందు ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాను. అంటే మనం అనుకుంటాం, ఎందుకు మనకి అప్పుల సమస్యలు, ఎందుకు ఇంత అనారోగ్యము, లేకపోతే ఏదో మనిషి అన్నాక సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి. నాకు ఎందుకు ఇంకా పిల్లలు కాలేదు, నాకు ఇంకా ఎందుకు వివాహం కాలేదు, ఇంకా నా పిల్లలకు ఇంకా పెళ్లి చేయలేదు అని ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ దాని సొల్యూషన్ ఏంటంటే, ఒకరోజు దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడినాడు. ఏమన్నానంటే, నాకుండే అప్పుల సమస్యలు కావచ్చు, మీకుండే అనారోగ్యం కావచ్చు, ఏదైనా సరే అవన్నీ కూడా దేని కోసం వస్తున్నాయంటే, దేవుని క్రియలు మన యందు ప్రత్యక్షపరచబడుటకే. ఎందుకు ఆ వ్యక్తి గుడ్డివాడిగా పుట్టాడంటే, ఆ వ్యక్తి ద్వారా దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే అండి. కాబట్టి ప్రభునందు ప్రేమన్న వాళ్ళరా, గుడ్డివాడిగా పుట్టినా, కుంటివాడిగా పుట్టినా, చెవిటివాడిగా పుట్టినా, నత్తివాడిగా పుట్టినా, అందరినీ కూడా సృష్టించింది ఎవరు? మన దేవుడే. కాబట్టి ఆయన, నేను నల్లగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను అని మనం బాధపడకూడదు. ఎందుకంటే మనం ఉన్న ఈ శరీరం అంతా కూడా దేవుడు ఇచ్చినాడు. కాబట్టి కొంతమంది నల్లగా ఉన్నామని బాధపడుతూ ఉంటారు, కొంతమంది తెల్లగా ఉన్నామని బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఏ రంగులో ఉన్నా, ఏ దేవుడిచ్చిన స్వరం, నేను పాటలు కూడా పాడలేను, కానీ దేవుని కృపను బట్టి 3 పాటలు రాసినాను. అంటే నాకు పాటలు పాడడానికి స్వరం లేకపోయినా, నేను వాక్యం చెప్పలేకపోయినా, కానీ దేవుడు నాకు ఇచ్చిన భారం అది అనమాట. ఎందుకంటే నేను ఇప్పుడు దాదాపుగా 2021వ సంవత్సరంలో దేవుడు పరిచర్యకు పిలిచినాడు. అంటే నేను 2017వ సంవత్సరంలో ఆగస్టు 17వ తేదీన బాప్తిసం తీసుకున్న తర్వాత అదే సంవత్సరంలో అక్కడ స్థానిక సంఘ కాపరైనటువంటి సేవకుని ద్వారా వారంలో 1 రోజు 2 రోజులు సువార్తకు వెళ్ళేవాడిని. అంటే బేల్దారి పని చేసుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన తీర్మానం అన్నమాట. ఎందుకంటే యేసు ప్రభు కూడా 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరుస్తాడు. కానీ ఆ 10 మంది కుష్ఠరోగుల్లో 9 మంది ఏం చేస్తారంటే అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. కానీ ఒక వ్యక్తి మాత్రం మరలా వచ్చి యేసు ప్రభుకి వచ్చి ఆయన కృతజ్ఞత కలిగి ఉంటాడు. అంటే దేవుడు చేసిన మేలుడం మనం మర్చిపోకూడదు. చాలామంది ఏం చేస్తారు, పిల్లలు కాలానే వస్తారు, పిల్లలు పుట్టినాక ఏం చేస్తారు,
విడిచిపెట్టి వెళ్తారు. చాలామంది పెళ్లి కావాలని వస్తారు, పెళ్ళి అయిన తర్వాత ఏం చేస్తారు, విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలాగే అప్పుల సమస్యలు ఉన్న వాళ్ళు కూడా వస్తారు, బాగైన తర్వాత ఏం చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ చాలామంది దేవుని దగ్గరకు వస్తారు, మేలు పొందుకుంటారు, వెళ్ళిపోతారు, కానీ కృతజ్ఞత లేని వారిగా ఉంటారు. కానీ ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, నేనైతే దేవుడు చేసిన మేలు, ఎందుకంటే నా తీర్మానం ఏంటంటే నేను ఎప్పుడూ నా అప్పుల సమస్య వలన దాదాపుగా 2010వ సంవత్సరంలో చనిపోవాలనుకున్నటువంటి వాళ్ళం. అలాంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను 2010వ సంవత్సరం నుంచి ఇప్పుడు ఎన్నో సంవత్సరం, 2024వ సంవత్సరం, అవునా కదమ్మా, దగ్గర దగ్గర 15 సంవత్సరాలు దేవుడు మనల్ని బ్రతికించాడంటే అది ఎవరి వలన, మన దేవుని వలన, అవునా కదా. కాబట్టి హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. కీర్తనలు 103:1-3 ఏముంటుంది, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. కాబట్టి మనం దేవుడు చేసిన మేలులను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సేవకుడు చేసిన మేలులను మర్చిపోకూడదు, స్నేహితులు చేసినటువంటి మేలులను మర్చిపోకూడదు, సంఘంలో తోటి సహోదరులు చేసినటువంటి మేలులు కూడా మర్చిపోకూడదు. మనము కాబట్టి ఎప్పుడైనా సరే మన జీవితంలో మర్చిపోకుండా ఉండాలండి. కాబట్టి నేను కూడా అలాగే తీర్మానం తీసుకొని దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా నా యొక్క చెడు జీవితాన్ని, పాప జీవితాన్ని అన్నీ విడిచిపెట్టి 2017వ సంవత్సరంలో బాప్తిస్మం తీసుకొని అదే సంవత్సరంలో నేను పరిచర్య సేవకుడికి స్థానిక సంఘ కాపరి దగ్గర పరిచర్య చేసేవాడిని. వారంలో 1 రోజు 2 రోజులు సువార్తకు వెళ్ళేవాడిని. మిగిలిన దినాలల్లా మేస్త్రి పని, తాపి మేస్త్రి, బేల్దారి పని తెలుసు కదమ్మా అందరికి, ఇట్లా గోడలు కట్టడం, ఆ విధంగా పనిచేసేవాడిని. అట్లా నేను కూడా డైరెక్ట్గా ఏం పరిచర్యకు రాలేదు, నేను కూడా కింది నుంచే పైకి వచ్చిన, నేను డైరెక్ట్గా ఏం పైకి రాలేదు, డైరెక్ట్గా పరిచర్య ప్రారంభించలేదు. అంటే పని చేసుకుంటూనే నేను సేవ చేసేవాడిని. అట్లా చేసుకుంటూ వారంలో 1 రోజు 2 రోజులు, కొన్ని రోజుల తర్వాత నాకు సువార్త పట్ల భారం అనేది పెరిగిపోయింది. నాకు ఎవరు చెప్పలే, మాకు పాస్టర్ చెప్పలే, ఎవరు చెప్పలే, కానీ నా అంతటా నాకు నా మనస్సులో దేవుడు సువార్త పిలుపునిచ్చాడు. సువార్త పిలిపించి ఆ విధంగా సువార్త పరిచర్యలో ముందుకు వెళ్ళేవాడిని. నెలలో 1 వారం సువార్త చేసేవాడిని. తర్వాత ఏం చేసేవాడిని అంటే మిగిలిన దినాలల్లా పని చేసుకునేవాడిని. కొన్ని రోజుల తర్వాత 10 రోజులు సువార్త చేసేవాడిని, 20 రోజులు మేస్త్రి పని చేసుకునేవాడిని. అట్లా స్టెప్ బై స్టెప్, అంటే 2017 నుంచి 2021 వరకు కూడా కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తుంటే 15 రోజులు దేవుని పని చేసేవాడిని, 15 రోజులు నా పని చేసుకునేవాడిని, నా కుటుంబాన్ని పోషించుకునేవాడిని. ఆ విధంగా మరలా ఏం చేసినాను, 2021 సంవత్సరంలో హోండా యూనికార్న్ బైక్ తీసుకున్నాను. ఆ బైక్కి నెలకు 5,600 కట్టాలి. కాబట్టి ఆ 5,600 కోసం నెలలో ఒక 10-12 రోజులు పనిచేసుకొని మిగిలిన దినాలల్లో కూడా సువార్త చేసుకుంటూ వెళ్ళేవాడిని. అట్లా చేసుకుంటూ వెళ్తుంటే 2021 సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడినాడు, నువ్వు వెళ్ళి నా పరిచర్య చెయ్యి అన్నాడు. పరిచర్య చేయంటే, ప్రభువా నేను నెలకు 5,600 కట్టాలి కదా, నాకు ఎవరు సహాయం చేస్తారు అని నేను ఆలోచించేవాడిని. అప్పట్లో కొన్ని మినిస్ట్రీలు కూడా ఇంటింట సువార్త అని ఆ మినిస్ట్రీ ఈ మినిస్ట్రీ అన్నీ చూసినాం. వాళ్ళు ఏమన్నారంటే కనీసం 10th అన్నా డిగ్రీ అన్నా చదువుకొని ఉండాలన్నారు. నాకేం చదువు లేదు, కానీ నన్ను ఎవరు కూడా ఏ మినిస్ట్రీలో కూడా జాయిన్ చేసుకోవడం లేదు. అంటే నా పరిస్థితి, నా సిచ్యువేషన్ అది. మరి నేను ఏం చేయాలి, నెలకు 5,600 కట్టాలి, బైక్ కంతులు, నాకు కుటుంబ పోషణ కావాలి, ఇక్కడ చూస్తే దేవుడు పరిచర్య చేయమంటున్నాడు, మరి నేనేం చేయాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఇంకా కొంతమంది సేవకుల ద్వారా కూడా మాట్లాడినాడు. అప్పుడు కరోనా సమయం, అప్పుడు చాలా కష్టకాలంలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో మనకి 5,600 రావడం అంటే చాలా ఎంతో కష్టంతో కూడుకునేది. అటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా సరే దేవుడు నన్ను పిలిచాడు కదా అని వెంటనే నేను ఏం చేసినానంటే 2021 సంవత్సరం మే 31న సంపూర్ణంగా పరిచర్యకు సమర్పించుకొని సువార్త పరిచర్య చేశానండి. స్టార్టింగ్లో నేను ఒక్కడిని వెళ్ళేవాడిని, కానీ ప్రభు ఇద్దరిని పంపించాడు కాబట్టి నాకు తోడు కావాలని చాలామందిని అడిగిన, కానీ ఎవరు రాలేదు. అంటే నాలో ఉన్న భారం వాళ్ళ లేదు. కాబట్టి ఏం చేయాలి ప్రభు అంటుంటే ఓ రోజు దేవుడు నీ భార్యని తీసుకెళ్ళు అన్నాడు. నా భార్యని తీసుకొని వెళ్ళాలంటే వాళ్ళు ఎంతోమంది మతోన్మాదులు వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఎట్లా తీసుకొని వెళ్తాము అని అనుకున్నప్పుడు కూడా ఆమెను కూడా మొదటిసారి అడిగితే రానని చెప్పింది. అంటే ఇటువంటి పరిస్థితి, ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కొన్ని రోజులు ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళా నా భార్య ఏం చేసిందంటే నేను కూడా నీతో పాటు సువార్తకు వస్తాననింది. అట్లా ఇద్దరం కూడా సమర్పించుకున్నాం. మేము సమర్పించుకున్నప్పుడు ఏం సమర్పించుకున్నామంటే ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మనం దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడని
ఒక తీర్మానం అనేది తీసుకున్నామండి. ఎందుకంటే నేను రాసుకున్నటువంటి బైబిల్లో కూడా రాసుకునే మాట ఏమని రాసుకున్నా అంటే, దేవుడు నాతో మాట్లాడమన్న మనం దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడని ఈ బైబిల్ గ్రంథంలో నేను రాసుకున్నా. అప్పటి నుంచి కూడా ఒకటే బైబిల్ వాడుతున్నాను అనమాట. అంటే మనం దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడనే ఒక విశ్వాసంతో ముందుకు వెళ్ళామండి. ఆ విధంగా ముందుకు వెళ్తున్నప్పుడు ప్రభునందు ప్రేమ వల్ల నాకు కట్టాల్సిన బైక్ అంతు 5,600 ఒకరోజు నా ఒక సేవకుడితో దేవుడు మాట్లాడాడు. ఇట్లా మాట్లాడి, పలానా వ్యక్తికి ఇట్లా సువార్త చేస్తున్నాడు, ఆ వ్యక్తికి నువ్వు సహాయం చేయంటే ఆ సేవకుడు ఏం చేసినాడంటే 10 నెలల వరకు సహాయం చేశాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చివరి స్టేజ్లో ఒక 3-4 కంతులు ఆయన చేయలేదు. అప్పుడు ఎట్లా ప్రభు అని ప్రార్థన చేస్తే అప్పుడు కూడా దేవుడు ఏదో ఒక విధంగా, అంటే మనం మనుషుల మీద ఆధారపడతాం కదా, అట్లా మనం అలా అనుకుంటాం. కానీ ఆ వ్యక్తి మనకు సహాయం చేయకపోయినా కానీ ఆయన చేసిన నాళ్ళు చేసినాడు. తర్వాత ఎవరు సహాయం చేశాడంటే దేవుడే సహాయం చేశాడు. హల్లెలూయా. ఆ విధంగా ప్రభునందు ప్రేమైన వర్లరా, ఆ విధంగా ఆ సంవత్సరం అంతా కూడా పూర్తయింది. తర్వాత ఇంకా కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఒక ఆయన ద్వారా మాట్లాడి పరిచర్యకి, కష్టకాలంలో కరోనా సమయంలో ఉన్నప్పుడు కూడా ఒక ఆయన ఏం చేసినాడంటే, ఇట్లా దేవుడు నాతో మాట్లాడినాడు అని చెప్పేసి నీకు కొంచెం చిన్న కానుక ఇస్తానని చెప్పినాడు. ఇస్తానని చెప్తే నేను సరే అని చెప్పేసి ఒక 500, 1000 రూపాయలు, 2000 ఇస్తాడు అనుకున్నాం. అంటే మామూలుగా జనరల్గా ఆలోచిస్తాం అనమాట. అట్లా ఆలోచించినాం. కానీ ఆ రోజు దేవుని కృపం బట్టి ఆయన ఆస్ట్రేలియా ఉంటాడు అనమాట. ఆస్ట్రేలియాలో ఉంటే ఆయన మన ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తి అనమాట. నా గురించి ఎవరో చెప్పారనమాట. చెప్తే ఆయన ప్రార్థన చేసుకొని ఆయన దగ్గర 56,000 రూపాయలు నాకు పంపించాడండి. హల్లెలూయా. ఆ 56,000 రూపాయలు ఒక సంవత్సరం అంతా కూడా నేను ఒక్క రూపాయి కూడా వాడుకోలే. అప్పుడు చాలా బీద పరిస్థితి, కష్ట పరిస్థితి అయినా కానీ ఆ 56,000 రూపాయలు కూడా దేవుని పనికే సంవత్సరం అంతా కూడా ఖర్చు పెట్టానండి. హల్లెలూయా. ఆ విధంగా అంటే నా దగ్గర ఉన్నది ఏది కూడా దాచుకోను. ఎందుకంటే 5 రెట్టలు 2 చేపలు ఒక చిన్న పిల్లవాని దగ్గర ఉంటే 5 రెట్టలు ఆ 2 చేపలు ఎలా ఉంటాయి? అలాగే ఉంటాయి. కానీ అవి ఎప్పుడైతే మనం దేవుని చేతిలో పెడతామో అది ఆశీర్వదించి దేవుడు ఏం చేస్తాడు? 5,000 మందికి పంచిపెట్టాడు. ఇంకా స్త్రీలను పిల్లలను లెక్కేసుకోలేదు. 12 గంపలు కూడా నిండి పారేశారనమాట. అంత సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన దగ్గర మనం ఆశించుకోకూడదు. మన దగ్గర ఉన్నది ఏం చేయాలంటే మొట్టమొదటిగా దేవుని పనికి ఖర్చు పెట్టాలి. దేవుని పనికి ఖర్చు పెడితే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవునికి ఇచ్చి మోసపోయిన వాడు కానీ దేవునికిచ్చి అన్యాయమైన వాడు ఎవరు కూడా ప్రపంచంలో ఉండారండి. కానీ నేను ఏ రోజు కూడా 1 రూపాయి కూడా మిగిల్చుకోలేదు. అంతా కూడా దేవుని పని కోసమే ఖర్చు పెట్టినా. నాకు తినడానికి ఆహారం కానీ ప్రతిదీ కూడా దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రేమన్న వల్లరా ఇట్లా 2021 సంవత్సరం నుంచి ఇప్పుడు వరకు కూడా దాదాపుగా 499 అంటే 500 గ్రామాలు సువార్త ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడండి. హల్లెలూయా. అంటే నెలకు దగ్గర 20,000 రూపాయలు అయిపోతాయి. కరపత్రికలకి ఎంత అయిపోతాయి అంటే 5,000 రూపాయలు అయిపోతాయి సువార్త పత్రికలకి, బండి పెట్రోల్కి, తర్వాత మనకు తినడానికి ఆహారము. ఈ విధంగా ప్రతిదీ కూడా ఎవరు చేస్తున్నారంటే దేవుడే సహాయం చేస్తున్నాడు. నాకు ప్రతిదీ పలానది కావాలి ప్రభు అంటే కూడా దేవుడే సహాయం చేస్తున్నాడు. ఎవరో ఒకరి ద్వారా, అవసరమైతే అన్నుల ద్వారా కానీ దేవుడు ఇప్పిస్తాడండి. అట్లా ప్రభునందు ప్రేమ వల్ల నేను పరిచర్యకు సమర్పించినప్పటి నుంచి నాకున్న ఆర్థిక పరిస్థితులు అన్నిటిని కూడా దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. అదేవిధంగా వచ్చే వ్యతిరేకతలు కూడా ప్రభునందు ప్రేమ వల్ల నా జీవితంలో ఒక 2 విషయాలు చెప్తా. అంటే చాలా గ్రామాల్లో ఎంతోమంది ఉన్నారు. కానీ చాలామంది అంటారు శివశక్తి ఉంది, ఆర్ఎస్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్తారు. కానీ నేను ఒకటే మాట చెప్తా, వాళ్ళకి ఏం చెప్తాంటే దేవుని శక్తి ముందు ఏ శక్తి కూడా నిలవబడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నాది హానోక్ ధర్మవరం అనే యూట్యూబ్ ఛానల్ కొడితే అందులో నేను రాసిన సువార్త పాటలు కానీ చేసిన సువార్త కానీ అన్నీ కూడా ప్రతిదీ కూడా ఉంటాయి. ఇట్లా ఆర్ఎస్ఎస్ వాళ్ళు బేతంచెర్లలో సువార్త ప్రకటిస్తుంటే దాదాపుగా 40 మంది వచ్చి ఇట్లా రౌండప్ చేసినారు. ఈ 40 మంది వచ్చి నన్ను కొట్టడానికి వచ్చినారు. కానీ నాకు ఆ ప్రాంతంలో అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎవరికి ఫోన్ చేయడానికి కూడా నాకు దగ్గర అక్కడ నాకు అవకాశం లేదు. అటువంటి సిచ్యువేషన్లో ఒకటే ప్రార్థన చేసిన, ప్రభువా నీ చిత్తమైతే నీ పరిచర్య చేయాలనుకుంటే నన్ను బ్రతికించు, లేదంటే ఆనాడు స్టెఫన్ని
తన ఆత్మను చేర్చుకున్నట్లుగా నన్ను చేర్చుకొని ఒక చిన్న ప్రార్థన చేసిన అంతే. దేవుడు ఆ రోజున 40 మంది వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుని కృప బట్టి ఆవిడ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళినాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే వాళ్ళు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా మాట్లాడినా సరే ఆఖరి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్ళినా కానీ సరే దేవుని కృప బట్టి దేవుడు తప్పించాడండి. హల్లెలూయా. చాలా వాదన పెట్టుకున్నారు, చాలా గొడవ పెట్టుకున్నారు. వాళ్ళంతా కూడా బుగ్గన రాజారెడ్డి రైట్ హ్యాండ్ అని ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఎంత పవర్ ఉన్నా కానీ మన దేవుడు గొప్పవాడు కాబట్టి తప్పిస్తాడు. హల్లెలూయా. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఒకటే మాట చెప్పాడు, నేను కూడా దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డనే. హల్లెలూయా. చూడండి, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కూడా ఎవరు? మన దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తే. కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా ఆ విధంగా ఆ రోజున బేతంచెర్లలో అక్కడ 40 మంది మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చినప్పటికీ కూడా దేవుని కృపను బట్టి తప్పించాడు. మరొక గ్రామంలో అయితే అంతా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చినారు. వచ్చి వాళ్ళు ఏం చేసినారంటే అక్కడ ఒక్క క్రిస్టియన్ కూడా లేడు దేవుని నమ్ముకున్నటువంటి మనిషి అనమాట. అందరూ కూడా అన్నులే. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి సువార్త ప్రకటిస్తుంటే బేదంచెర్ల దగ్గర వెంకటగిరి అని ఒక ఊరు ఉంటుంది కొండ మీద. ఆ కొండలో సువార్త ప్రకటిస్తుంటే అక్కడ బొంత రామకృష్ణారెడ్డి అని గొడవ పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులందరినీ కుప్పేసి ఒక తాడు తీసుకొని వచ్చారు. తాడు తీసుకొని వచ్చి ఇక నిన్ను నీ భార్యను కట్టేసి మీకు బట్టలు తీసేసి వారం రోజులు మీకు అన్నం పెట్టకోకుండా ఈ మర్రి చెట్టుకి కట్టేస్తాం, ఎవడు ఇడిపిస్తాడో చూద్దామని అన్నాడు. అంటే అంత సిచ్యువేషన్ అక్కడ వచ్చింది పరిస్థితి. అయినప్పుడు కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నువ్వే నాకు సహాయకుడి, నువ్వే నాకు సహాయం చేయాలని ప్రార్థన చేస్తే ఒక ముస్లిం ఆయన ఒక అన్యుడు ఆ గ్రామ పెద్దలందరినీ కూడా అక్కడ దాదాపు కంటే ఒక 40-50 మంది అంత ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. అంటే అక్కడ వర్షం పడింది, అందరూ ఇంటికాడనే ఉన్నారు. అంతమందిని కూడా ఒక అన్యుని నిలబెట్టి దేవుడు ఏం చేసినాడంటే ఎదిరించాడండి. హల్లెలూయా. కాబట్టి ఆ రోజున ఆ విధంగా తప్పించాడు. అంటే ఈ ఎన్నో ఉన్నాయి, కానీ ఈ 2 విషయాల్లో నేను మరలా సువార్త చేస్తాననే ఒక ఆశ కూడా నాలో లేదు. కానీ కేవలం విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాం, దేవుడే తప్పించాడు. కాబట్టి ఈ సువార్త పరిచయలో నాకు వచ్చిన ఆర్థిక పరిస్థితులు కావచ్చు, వచ్చిన వ్యతిరేకతల విషయాల్లో కూడా దేవుడు సహాయం చేశాడండి. అదేవిధంగా 2021 సంవత్సరంలో నుంచి ఇప్పుడు వరకు కూడా నేను ఒక సందర్భంలో మాత్రం సువార్త చేస్తూ ఉంటే కుక్క కొరికింది. అప్పుడు మాత్రం ఒక 4-3 ఇంజెక్షన్లు వేసుకున్నా అంతే. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి సందర్భం లేదండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నేను దేవుని పని చేస్తున్నా, దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. అదేవిధంగా నాకు కావాల్సినటువంటి ప్రతి అవసరతను దేవుడు సహాయం చేస్తున్నాడు. అదేవిధంగా నాకు వచ్చినటువంటి ఆర్థిక పరిస్థితులను కూడా దేవుడు తప్పిస్తూ ఉన్నాడు అన్నమాట. అంటే ఈ భూమి మీద ప్రతి మనిషికి కూడా ఒక గోలు, ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. ఏముంటుంది? ప్రతి ఒక్క మనిషి కూడా నేను ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, లేకపోతే నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఒక మంచి బిజినెస్ మ్యాన్గా ఉండాలని ఒక్కొక్కరికి ఒక కోరిక, ఒక్కొక్కరికి ఒక ఆశ అనేది ఉంటుంది. కానీ నాకున్నటువంటి ఈ భూమి మీద ఒకే ఒక ఆశ ఏమిటంటే నేను ఆయన సువార్త పని చేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నాకు వేరే ఆశలు ఏం లేవు. ఎందుకంటే నాకున్న ఒకే ఒక ఆశ ఏంటంటే దేవుని సువార్త పని చేయాలి, అనేక మందికి నశించిపోతున్న వారికి సువార్త ప్రకటించాలి. మీ అందరికీ తెలుసు మార్కు సువార్త 16, 15, 16 ఏముంది? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. అంటే దేవుడు ఇట్లా ఎన్నో వాక్యాల ద్వారా బలపరుస్తూ ఉన్నాడు. ఈ మధ్యనే చాలామంది గొడవలు అవుతుంటే వారు వినడం లేదు కదా ప్రభు అని మాట్లాడుతుంటే కూడా హెజ్కేలు 3వ అధ్యాయంలో 11వ వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడంటే వారు వినకపోయినాను నువ్వేం చేయాలి? నేను చెప్పిన మాటలు నువ్వు వెళ్ళి ప్రకటించాలి. కాబట్టి దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపించాడో వాటన్నిటిని తీసుకొని వెళ్ళి ఏం చేయాలి? ప్రకటించాలండి. సువార్త మనందరి పని, సువార్త మనందరి బాధ్యత. మనం ఏం చేయాలి? వెళ్ళగలిగినంత వరకు వెళ్ళాలి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారికన్నా సహాయం చేయాలి, అవసరమైతే వారి కోసం ప్రార్థన చేయాలండి. కాబట్టి ప్రభునందు ప్రేమన వల్ల ఇట్లా వ్యక్తిగతంగా సువార్త కరపత్రికలు పంచుతూ వారికి సువార్త ప్రకటించేవాడిని. అదేవిధంగా నేను సువార్త పరిచర్యలు చాలా రకరకాల పరిచర్యలు చేసిన. ఇట్లా ఆయిల్ పెయింట్ ద్వారా ఇట్లా కొండలుల్లా, గుట్టలుల్లా, రాళ్ళుల్లా ఇట్లా వాక్యాలు కూడా అనేక చోట్ల కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇట్లా నాకు చదువు రాకపోయినా కానీ
దేవుని కృపను బట్టి అనేక చోట్ల ఇట్లా యేసుక్రీస్తు అందరికి ప్రభు, పాపలను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, యేసే నిజమైన దేవుడు, జీసస్ లవ్స్ యూ, జీసస్ సేవ్స్ యూ అని ఇట్లా ఎన్నో వాక్యాలు తీసుకెళ్ళి ఏం చేసినట్టే అన్నీ రాయడానికి దేవుడు సహాయం చేశాడండి. కాబట్టి ప్రభునందు ప్రేమన వల్లరా ఇట్లా సువార్త పరిచర్యలు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా దేవుడు వాడుకుంటూ నడిపిస్తూ ఉన్నాడు. సారు ఆ నెహెమియా నాగరాజు సార్ని చూసి చాలా ఆశ్చర్యపోయినా. ఎందుకంటే ఆయన వయసులో చాలా పెద్దవాడు, నాకు శరీరం కూడా కొంచెం ఆయన స్వార్థ చేయాలంటే మామూలుగా మనలక్కటి మనుషులే కొంచెం అలసిపోతారు. అలాంటిది ఆయనను చూసి నేను చాలా సంతోషపోయినా. ఆయన కూడా మా సార్ కూడా మాతో పాటు కలిసి ఒక 2 రోజులు సువార్త ప్రకటించాడంటే నేను అసలు ఆయనను చూసి చాలా సంతోషపడినా. ఎందుకంటే చాలామంది దేవుని పని చేద్దాము రండి అంటే అందరూ కూడా నాకేం లాభం, నాకేం ఇస్తారు, నాకేం జీతం వస్తుంది, అందరూ కూడా మనీ మైండెడ్ అయిపోయినారు అనమాట. అంతా కూడా సేవకులు కూడా అక్కడ పోతే ఇక్కడ పోతే 500, 1000 రూపాయలు కానుకిచ్చారు. సువార్తకు పోతే ఎవరు డబ్బులు ఇచ్చాడు, ఎవరు కూడా డబ్బులు ఇయ్యారు. ఇంకా వ్యతిరేకతలు వచ్చాయి, గొడవలు వచ్చాయి. ఎందుకు తలనొప్పి? ఏదో మీటింగ్లో పోతే ఒక 200, 500 వచ్చాయి, మా చక్కగా బిర్యానీ తినొచ్చు అనుకుంటారు. సుఖపడిపోయినారు సేవకులు కూడా చాలామంది. కానీ ప్రభునందు ప్రేమనర్లా చాలామంది పిలుస్తాం, అసలు రానే రారు దేవుని పని కంటే. అంటే వారికి ఆసక్తి లేదు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది కదా, అందరూ తమ సొంత కార్యములను చూసుకొస్తున్నారు. అందరూ కూడా ప్రతివాడు కూడా తన సొంత కార్యములను చూసుకొస్తున్నారు, కానీ ఇతరుల కార్యములు, యేసుక్రీస్తు కార్యములు చూడటం లేదంటాడు పౌలు భక్తుడు. కాబట్టి అందరూ కూడా వారి పనులు వారు చేసుకుంటున్నారు, కానీ దేవుని పనికి సహకరించే వాళ్ళు లేరండి. కొంతమంది అంటారు, ఏమని అంటారు, సువార్త ప్రకటించడం మా బాధ్యత కాదు అంటారు. కానీ చూడండి, 1 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం ఎవరైనా చదవండి అమ్మ దయచేసి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగినప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చూడండి అమ్మా, సువార్త ఎవరు ప్రకటించాలి? ఇక్కడ ప్రభు బలలో మీరు చేస్తారా? ఆయన పాత్రలో మీరు తాగుతారా? కొంతమంది ఆదివారం తీసుకుంటారు, కొంతమంది లేదంటే నెలకు ఒక పారైనా తీసుకుంటారు. సరే, మీరు ఎప్పుడైనా తీసుకోండి. మీరు చెయ్యి వేస్తారా? లేదా యేసు ప్రభుని నమ్ముకొని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మీరు ప్రభు బలలో పాల్గొంటున్నారంటే మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడల్లా ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? ప్రభు వచ్చే వరకు, లేదా మనం చనిపోయేంత వరకు. మనమైనా చనిపోవాలి, లేదా ప్రభు అయినా రావాలి. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. అంతవరకు ఏం చేయాలి? ఆయన మరణమును ప్రచురించుదురు అంటున్నాడు. అంటే ప్రచురించుదురు అంటే ప్రకటించాలి. కాబట్టి ప్రకటించాల్సిన బాధ్యత సంఘంలో ప్రతి ఒక్కరికి ఉంది. సమరయ స్త్రీ 5 పెనిమిట్లు కలిగినటువంటి స్త్రీ, సాక్ష్యం లేనటువంటి స్త్రీ. అలాంటి స్త్రీని దేవుడు దర్శించిన తర్వాత ఆమె తన యొక్క కుండని విడిచిపెట్టి, తన యొక్క పాపాన్ని, చెడిపోయిన జీవితాన్ని, వ్యభిచారపు జీవితాన్ని విడిచిపెట్టి ఏం చేసింది? యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో తన గ్రామంలో ఉన్న వారిని అనేక మందిని రక్షించుకుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రేమైన వర్లరా, ఈ విధంగా ఎంతోమంది అనేక మందిని దేవుడు వాడుకుంటున్నాడు. మా అక్కగారు కూడా, మేము 4 అయితే 2 నమ్ముకున్నాం. ఒక అక్క నమ్ముకుంది, ఒక అక్క నమ్ముకోలేదు. ఆమె కరెక్ట్గా 4-5 సంవత్సరాల కింద బతకదు, చనిపోతుంది అన్నారు. అంటే ఆమెకు అనారోగ్యం వల్ల బతకదన్నారు. అయినప్పటికీ ఆమె ప్రార్థనకి వెళ్ళి విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటారు. రోజుకి 5-6 గంటలు ప్రార్థన చేసుకుంటుంది. ఆమె నాకంటే ఇంకెక్కువ ప్రార్థన చేసుకుంటుంది. అంటే అంత బాగా ప్రార్థన చేసుకుంటే బ్రతకడన్నటువంటి డాక్టర్లు కూడా ఇప్పటికి దేవుడు 5-6 సంవత్సరాల నుంచి దేవుడు సజీవంగా బ్రతికించాడండి. హల్లెలూయా. ఆ గ్రామంలో పాస్టర్ భార్య, 2 కూతుర్లు, 1 కుమారుడు, 5 మంది, ఒక 2-3 కుటుంబాలు వచ్చేవి చర్చికి, అంతే. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఆయన చాలాసార్లు బాధపడేవాడు, ఇంత పెద్ద చర్చి కట్టినాను ఎవరు రావడం లేదని. కానీ మా అక్క బాప్తిసం తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ప్రతి ఒక్కరి ఇంటికి, ఎందుకంటే కొన్ని లేడీస్ మాత్రమే షేర్ చేసుకుంటారు, కొంతమంది జెంట్స్తో షేర్ చేసుకోలేరు, కొన్ని విషయాలు చెప్పలేరు. కానీ ఆమె వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ రెడ్డీస్ కావచ్చు, కమ్మోళ్ళు కావచ్చు, ఏ కులమైనా సరే అందరికి ప్రతి ఒక్కరికి వెళ్ళి వారు ఏదైతే బాధలో ఉన్నారో ప్రతి ఒక్కరికి కొంచెం వాక్యం చెప్పి వారికి ఆదరణ కలిగించి కొద్ది సువార్త ప్రకటించేది. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడని చెప్పి వారు కొన్ని మాటలు చెప్పి
ఆమె ధైర్యం చెప్పింది. ఆమె కూడా ఎంత చదివిందంటే 2వ తరగతి మాత్రమే చదివింది. అంటే బైబిల్ దేవుని కృపను బట్టి చదవగలుగుతుంది అనమాట. అట్లాంటి స్థితిలో ఉన్నా కానీ ఆమె అందరికీ సువార్త చెప్పింది. ప్రతి ఒక్కరికి సువార్త చెప్పి గ్రామంలో అనేక మందికి చెప్పింది. చెప్తే ఇప్పుడు దాదాపుగా ఆ చర్చ్ అంతా కూడా పూర్తిగా నిండి బయట కూర్చుంటున్నారండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునాక. అంటే అప్పుడు 10-15 మంది మాత్రమే వచ్చేవాళ్ళు. ఇప్పుడు దాదాపుగా 100 మందికి పైగానే వస్తున్నారు. అప్పుడు అక్కడ ఉన్న సేవకుడు మహేశ్వరకు వచ్చిన తర్వాత ఈ విధంగా అనేక మంది మందిరానికి వస్తున్నారు అని సాక్ష్యం చెప్పడం జరిగిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉంది, దేవుని యొక్క చిత్తం ఉంది. ఏంది, మనము ఈ లోకంలో ఎంత ఆస్తి సంపాదించుకుంటే, ఎంత అంతస్తులు కూడా పెట్టుకుంటే ఏమైనా తీసుకొని వెళ్తామా? 1 తిమోతి 6:7-8 ఏముంది? 6వ అధ్యాయం 7-8 వచనంలో మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, దీనిలో నుంచి ఏమి కూడా తీసుకోపోలేము. అంటే మనం తల్లి గర్భం నుంచి ఏం తీసుకురాలేదు, తర్వాత ఏమి కూడా తీసుకొని పోలేము. ఎంత ఆస్తున్నా, ఎంత పట్టు చీరలున్నా, ఎంత బంగారున్నా ఏమి కూడా మనము కొండపోలేమండి. కాబట్టి ప్రభునందు ప్రేమనారా, ఈ లోకం అనేది అశాశ్వతమైనది. ఇది ఒకానొక దినం ఈ లోకాన్ని విడిచి వెళ్తాం. దేవుడు అంటాడు కదా, ఆకాశమును భూమిని గతించును కానీ దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరం నిలుచును అని 1 యోహాను సువార్తలో అంటాడు కదా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇట్లా ఎన్నో వాక్యాలు చెప్పుకుంటూ పోతే చాలా వాక్యాలు ఉన్నాయి. మత్తయి సువార్తలో 24-14 వచనాలు చూసినట్టయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14 వచనం దయచేసి చదవండి అమ్మ తొందరగా. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్తమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతం వచ్చును. చూడండి, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమంతటా ప్రకటింపబడును అన్నాడు. అంటే ఈ సువార్త సకల జనులకు కూడా ప్రకటించబడాలి. అక్కడ ముందంటాడు యేసు ప్రభువా, మీరు అక్కడికి సూచనలు అంటే అక్కడక్కడ కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి అన్నాడు. ఆల్రెడీ కరువులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, కరోనా వచ్చింది, ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా యేసుక్రీస్తు రాకడకు సూచనలు అన్నాడు. ఆ సూచనలతో పాటు ఏమన్నాడు, ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడాలన్నాడు. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో కూడా ప్రభునందు ప్రేమైన గ్రామ ప్రజలరా, అక్కడ ప్రకటన గ్రంథం తీయండి అందరూ కూడా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము ఇక్కడ 10వ వచనం చూసినట్టయితే నేను వివరిస్తాను, మీరు కావాలంటే రాసుకోండి, ఇంటికి వెళ్ళి నాకు చదవండి. ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజలలోనూ, ప్రతి జనములలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే, ఇక్కడ దేవుడు తన రక్తాన్ని ఇచ్చి అందరిని కూడా కొంటున్నాడు. మనం విలువ పెట్టి కొనబడిన వారం, మనమేమి విలువ లేనటువంటి వారం కాదు. లోకం దృష్టిలో విలువ లేని వారమేమో, కానీ దేవుని దృష్టిలో విలువైన వారం, ఘనమైన వారం, గొప్ప వారం అండి. కాబట్టి ఇక్కడ ఏమంటే, ఈ భూమి మీద ఎన్ని వంశాలైతే ఉన్నాయో ఆ వంశాలన్నిటికీ కూడా సువార్త ప్రకటించాలి. ఈ భూమి మీద ఎన్ని భాషలు అయితే మాట్లాడేవారు ఉన్నారో అన్ని భాషలు మాట్లాడే వారికి సువార్త అందించాలి. ఈ భూమి మీద ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో ఆ ప్రతి ప్రజలకు కూడా సువార్త ప్రకటించాలి. తర్వాత ఈ ప్రతి జనములలోనూ, ఈ భూమి మీద ఎంతమంది అయితే జనులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సువార్త ప్రకటించబడాలి. అంటే నేను కేవలం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనే మాత్రమే సువార్త ప్రకటిస్తున్న, తర్వాత ఇంగ్లీషు, హిందీ సువార్త కరపత్రిక ట్రాన్స్లేట్ చేసి ప్రింటింగ్ చేసాం. అదేవిధంగా కన్నడ కూడా ప్రింటింగ్ చేయడానికి PDF చేసినాం, కానీ ఇంకా ప్రింటింగ్ తీసుకోలేదు. దానికి 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రార్థన చేస్తున్నాం అనమాట. అంటే అనేక రాష్ట్రాలకి, అనేక భాషలలో ఉన్న వారికి మనం ఏం చేయాలంటే సువార్త ప్రకటించబడాలి. ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దండి, నేను రక్షించబడినాను, నా కుటుంబం రక్షించబడింది చాలే అని హాయిగా సంతోషంగా ఉంటున్నాం అనుకోవద్దండి. ఎందుకంటే మనము అనేక మంది ప్రజలకు సువార్త ప్రకటించాలి. మన బాధ్యత మనము చేయాలండి. ఈ విధంగా ఎన్నో వాక్యాలు మనం చెప్పుకుంటూ పోతే సమయం లేదు. కాబట్టి ప్రభునందు ప్రేమన వాళ్ళరా, సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. నాది లేదు అని అనకూడదు. మీరు అనుకోవచ్చు, మాకు ఉద్యోగాలు ఉన్నాయండి, మాకు కుటుంబం ఉందండి, మేమేం చేయాలి అని కూడా మీరు అనుకోవచ్చు. కనీసం సువార్త వెళ్ళలేనప్పుడు మనం ఏం చేయాలి, వెళ్ళే వారికైనా సపోర్ట్గా నిలబడాలి. అందుకే ప్రభునందు ప్రేమన వల్ల ఒక పాట కూడా రాయడానికి సహాయం చేశాడు దేవుడు. ఆ చిన్న చరణం పల్లవాడి నేను ముగిస్తాను. సువార్త పనికి మీరు వెళ్ళలేకపోయినా
వెళ్ళే వారినైనా పంపించండి. సువార్త పనికి మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళే వారినైనా పంపించండి. మీరు చెయ్యలేని పరిచర్యకు చెయ్యనందించిన, కన్నీటితో మీరు ప్రార్థించిన, ప్రకటించు వారిని పంపించిన, సువార్త విస్తరించును, క్రీస్తు సంకల్పం నెరవేరును. సువార్త, సిలువ సువార్త ప్రకటింపనేనో రుణస్థుడాను. సువార్త, సిలువ సువార్త ప్రకటింపమేమో రుణస్థులము. ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి. ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి. ఊపిరి ఉన్నంత వరకు సువార్త చెప్పాలి. ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి ఎంతో లాభము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి ఎంతో లాభము. అందరం కలిసి చెప్దామా. సువార్త, సిలువ సువార్త ప్రకటింపనేనో రుణస్థుడాను. సువార్త, సిలువ సువార్త ప్రకటింపమేమో రుణస్థులము. ప్రకటింపమేమో రుణస్థులము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నేను నాతో పాటు నా భార్య ఇద్దరం కలిసి సువార్త పరిచర్యలో ముందుకు వెళ్తున్నాం. మాకు వివాహం అయ్యి 11వ సంవత్సరం అవుతుంది. 11 సంవత్సరాలు అవుతుంది. మాకు గర్భఫలం లేదు. గర్భఫలం కోసం ప్రార్థన చేయండి. అదేవిధంగా మీరు ప్రతిరోజు కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని సువార్త పరిచర్య విషయంలో ఇంకా అనేక ప్రాంతాలకి దేవుడు నడిపించాలని మీ యొక్క అనుదిన జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తున్నాను. మరి కొంచెం సమయం ఆలస్యమైంది, దయతో క్షమించండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి సంఘ పెద్దలకు, సేవకులందరికీ కూడా ప్రభునామంలో వందనాలండి. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగినటువంటి మా దేవ, దయగలిగినటువంటి స్వామినికి స్తోత్రాలు. సహోదరులు హానో గారి జీవితంలో నువ్వు ఇచ్చినటువంటి పిలుపు, వారు నడిపించబడుతున్న విధానం, నా యేసయ్య, ఈ లోకంలో మేము పుట్టుకు గల కారణమును తెలుసుకున్నట్టు కంటే ఉన్నతమైనటువంటి పని మాకేమీ లేదు. నీవు బిడ్డను ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని నీ భారాన్ని బిడ్డ మీద వేసి నిన్ను వెంబడించడానికి బిడ్డలను ప్రభు సిద్ధపాటు చేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. నీ కృపలో ప్రియ బిడ్డలను దాయమని, నీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని, అభిషేకించమని యేసు పరిశుద్ధమైన నామం పేరిటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క సన్నిధానంలో మరి సహోదరులు చెప్పినటువంటి వారి సాక్ష్యం, సువార్త నిమిత్తమే వారు వ్యయం చేసుకున్నది, విడిచిపెట్టుకున్నది. సువార్త అంటేనే త్యాగం, దేవుని పని అంటేనే త్యాగం. త్యాగం చేయలేనటువంటి వ్యక్తులు, దేవుని కొరకు విడిచిపెట్టలేనటువంటి వ్యక్తులు, దేవుడు చెప్పినటువంటి విషయాలను చేయడానికి తమ్మును తామును రిక్తులుగా చేసుకోలేనటువంటి వ్యక్తులు వెలిగింపబడలేరు. కొవ్వొత్తు తాను కరిగిపోతే ఏమిస్తుందండి? వెలుగునిస్తుంది. ఎవరైనా మీరు నన్ను వెంబడింపగోరినేలా మిమ్మల్ని మీరేం చేసుకోవాలంట? తృణీకరించుకోవాలి, ఉపేక్షించుకోవాలి, మీ సిలువను మీరు ఎత్తుకోవాలి, నన్ను వెంబడించాలి. దేవుడు ఈ బిడ్డలను అటు రీతిగా వెళ్ళిన ప్రతి ప్రాంతంలో కూడా వీరికి దేవుడు తోడై ఉండి నడిపించి తన కృపకు వారసులుగా చేసి రాజ్య విస్తరణలో బహుబలంగా బిడ్డలు వాడబడుదురుగాక. ప్రతి అవసరతలు ప్రభు వారికి తీర్చునుగాక.